హలో మామ, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఈ రోజు సండే రైడ్ వచ్చి మన తిరుపతి సరౌండింగ్ లో ఉన్న ఒక వాటర్ ఫాల్, అదే మన తలకోన వాటర్ ఫాల్స్. ఈ రోజు రైడ్ కోసం నా మైండ్ లో 2 ప్లేసెస్ అయితే ఉన్నావు, కానీ ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ చేయడానికి నాకు 9 అయింది. ఇంకా ఫైనల్లీ మనం తలకోనకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యా. లేట్ అయితే అయింది, కానీ రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చిత్తూరు నుంచి వాటర్ ఫాల్ కి ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ అయితే ఉంది. తలకోనకి మనం తిరుపతి రూట్ లో వెళ్ళొచ్చు, లేదు మనం పూతలపట్టు క్రాస్ అయ్యి పీలే రూట్ లో కూడా వెళ్ళొచ్చు. నాకు దగ్గర అవుతుందని నేను పీలే రూటే చూస్ చేసుకున్నా. ఒకప్పుడు 100 కిలోమీటర్స్ అంటే ఎంతో దూరం అనిపించేది, కానీ ఇప్పుడు అసలు డిస్టెన్స్ మ్యాటర్ కాదు, మనకి డెస్టినేషన్ ఇంపార్టెంట్. రైడింగ్ రోజు క్లైమేట్ ఇలా ఉంటే అసలు స్వర్గం అబ్బా. ఇంకా దారిలో లంచ్ చేసేసి తలకొన చెక్ పోస్ట్ కి అయితే రీచ్ అయిపోయా. అక్కడ మన వెహికల్ నంబర్ ఇచ్చి టికెట్ అయితే తీసుకోవాలి. నార్మల్ గా మొబైల్ కెమెరాలో వీడియో తీయొచ్చు, కానీ డిఎస్ఎల్ఆర్ ఆర్ ఎనీ అదర్ వీడియో కెమెరా ఉంటే దానికి ఎక్స్ట్రా టికెట్ తీసుకోవాలా. సో నేను నా యాక్షన్ కెమెరాకి టికెట్ తీసుకున్నా, ఎందుకంటే లాస్ట్ టైం నేను చంద్రగిరి వెళ్ళినప్పుడు బాగానే బుక్ అయిపోయా. ఇలా తలకోన ఎంట్రన్స్ లోకి ఎంటర్ అయ్యి కొంచెం ఆఫ్ రోడింగ్ అయితే చేసి మనం పార్కింగ్ ఏరియా దగ్గర రీచ్ అయిపోతాం. పార్కింగ్ ఏరియా దగ్గర కొంచెం monkeys తో జాగ్రత్తగా ఉండాలి, అసలు ఏం ఉంచట్లేదు అక్కడ. పార్కింగ్ ఏరియా నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ పోతే మనం వాటర్ ఫాల్ కి అయితే రీచ్ అయిపోవచ్చు. మొత్తానికి వాటర్ ఫాల్ అయితే రీచ్ అయిపోయాం. దీనమ్మ నేను ఎక్స్పెక్ట్ చేసినంత అసలు ఏం లేదు, డొల్లా అసలు. ఇంకా నేను ఆ వాటర్ ఫ్లో చూసి చాలా డిసప్పాయింట్ అయిపోయా. ఇంకా పైకి వెళ్ళి స్నానం చేద్దామని ఫిక్స్ అయ్యాం. సో అక్కడ నుంచి సైలెంట్ గా వచ్చి పైకి అయితే ఎక్కడం స్టార్ట్ చేశాం. మెంటలీ డిస్టర్బ్గా ఉన్నానని వాటర్ ఫాల్ చూడడానికి వచ్చిన. దీని అమ్మ ఎక్కుతూ ఉంటే ఫిజికల్గా కూడా దేవుడా కొంచెం ఛాన్స్ ఇస్తే కెమెరా ఎత్తుకుపోదామని చూస్తూ ఉంది. ఆశ దోశ అప్పడం వడ. కింద కన్నా పైన వాటర్ ఫాల్ సూపర్ గా ఉంది. స్నానం చేసేకి ప్లేస్ అయితే ఉంది. ఇంకా మనం బట్టలు తీసేసి రిలాక్స్ బట్టలు చేంజ్ చేసి స్నానం చేయడం మొదలుపెట్టాం. సిట్ సబ్బు తీసుకురావడం మర్చిపోయినా. ఆ వాటర్లో మన యాక్షన్ కెమెరా వాటర్ డ్యూరబిలిటీ టెస్ట్ చేస్తూ వీడియో అయితే తీసా. అవుట్పుట్ అయితే కిర్రాక్ వచ్చింది, ఏ మాత్రం డిఫ్లెక్షన్ లేదు. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని అక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసా. పైనుంచి కింద వ్యూస్ చూస్తే ఇలా అయితే ఉంది. ఏ మాత్రం కాల్ జారి కింద పడినామా డైరెక్ట్ మింగేస్తారు. అందుకే పైకి వచ్చి స్నానం చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్త. సో అక్కడ నుంచి లేట్ అవుతుందని చకచకా బయలుదేరేసాం. నేను చెప్పిన పార్కింగ్ ఏరియా దగ్గర కోతులతో కొంచెం జాగ్రత్తగా అని. కోతులను అయితే హ్యాండిల్ చేయొచ్చు, కానీ మా అమ్మ ఆ లెఫ్ట్ లో ఉన్న వైరస్ అయితే హ్యాండిల్ చేయలేం, కొంచెం జాగ్రత్త. కొద్ది దూరం వచ్చిన తర్వాత ఒక తాత అయితే లిఫ్ట్ అడిగారు. తాత అయితే అసలు వెనకతలో కూర్చోలేకపోయారు. అదే ఎంటీతో పెద్ద ప్రాబ్లం. ఏదోలా తాత అడ్జస్ట్ చేసుకున్నారు. ఇంకా అతను చెప్పిన చోట డ్రాప్ చేసేసాం. మళ్ళీ కొద్ది దూరం వచ్చిన తర్వాత ఈ వీడియో క్లిప్ మీరు ముందు వీడియోలో చూసే ఉంటారు. మళ్ళీ కొద్ది దూరం వచ్చిన తర్వాత ఇంకొక అన్న మళ్ళీ లిఫ్ట్ అడిగారు. అతన్ని కూడా చెప్పిన చోట డ్రాప్ చేసేసా. వాళ్ళమ్మ ఈరోజు నేను సండే రైడ్కి వచ్చినా లేకపోతే ర్యాపిడోకి వచ్చినా అర్థం కావట్లా. ఇంకా నా వల్ల ఈ పబ్లిక్ సర్వీస్ కాదురా స్వామి అని తిన్నగైతే రూమ్కి అయితే వచ్చేసా. మొత్తానికి మన సండే రైడ్ అయితే సాధించాం. ఇంకా ఉంటాం మళ్ళీ, బాయ్.